వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, రాజకీయ పార్టీ పెట్టడం అనేది చాలా ఈజీ, కానీ ఆ పార్టీని అభివృద్ధి చేయాలంటే చాలా కష్టపడాలి. ఆ నాయకునికి ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి, ప్రజలతో మమేకమయ్యే మాటకారితనం కూడా ఉండాలి. ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి అధికార పార్టీపై పోరాటం చేసే గుణం ఉండాలి. ఒక పార్టీ పెట్టినప్పుడు తప్పనిసరిగా ఆ నాయకునిపై అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉంటారు ఆపోజిట్ పార్టీ. వాటిని తట్టుకొని వారిపై మళ్ళీ తిరిగి విమర్శలు చేసే తత్వం రాజకీయ నాయకునికి ఉండాలి. అలా లేకపోతే రాజకీయ పార్టీని నడిపించడం చాలా కష్టం. రాజకీయ పార్టీని నడిపించాలంటే అంత ఈజీ కాదు. ప్రజాబలంతో పాటు ఆర్థిక బలం కూడా ఉండాలి. అలా లేనప్పుడు రాజకీయ పార్టీని నడిపించడం నాయకునికి సాధ్యం కాదు. ఎంతోమంది రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారు, తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేక, ఆర్థిక స్తోమత లేక, పార్టీని నడిపించలేక వాళ్ళు అలాగే ఉండిపోతారు. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. 2008లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ పేరు ప్రకటించారు. ఆ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన సభకు దాదాపు లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చారు. ఆ జనాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారు 2009 ఎన్నికల్లో గెలవడం ఖాయం, ప్రజారాజ్యం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరిగింది. అయితే ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. 18% ఓటు శాతం, 18 మంది ఎమ్మెల్యేలను ప్రజారాజ్యం పార్టీ గెలుచుకోవడం జరిగింది. తర్వాత చిరంజీవి గారికి పార్టీని నడిపించడం కష్టతరంగా మారింది. ఆయన వివాదరహితుడు. చిరంజీవి గారికి ఎక్కువగా ఎదుటి పార్టీలపై విమర్శలు చేసే తత్వము తక్కువగా ఉంటుంది. చిరంజీవి గారు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఏ నాయకుని గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయంగా మాత్రమే ఆయన ఆరోపణలు చేసేవారు. అప్పట్లోనే ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. అయితే 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే ఆ సమయంలో విలీనం చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. అందుకే ఆయన కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. ప్రజారాజ్యంను విలీనం చేయడంతో చాలా రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత 2014 మార్చి 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన స్వతహాగా రాజకీయాల్లోకి రావాలని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ప్రజలకు మంచి చేయకపోతే ఆ పార్టీని ప్రశ్నిస్తాం, ప్రజల తరపున ప్రశ్నించడానికి జనసేన పార్టీని ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఆయన 2014లో ఎన్నికల్లో పోటీ చేయలేదు, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. 2 చోట్ల ఆయన ఓడిపోయారు. అప్పట్లో జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అధైర్యపడలేదు, ధైర్యంగానే నిలబడ్డాడు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిపై అనేక విమర్శలు చేశారు. చాలా వరకు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా తగ్గలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే విమర్శలకు ఆయన ఘాటుగా ప్రతి విమర్శలు చేసేవారు. ఏమాత్రం తగ్గేవారు కాదు. ప్రజలను ఎలా తన వైపు తిప్పుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు, రాజకీయ నాయకుల చేత ఇన్ని మాటలు అనిపించుకుంటూ రాజకీయంలో ఉండడం వేస్టు అనే రీతిలో
పవన్ కళ్యాణ్ గారు బాధపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలేకి వేసుకోలేదు. అయితే ఆయన ఏమాత్రం అధైర్యపడకుండా బెదరకుండా ధైర్యంగా నిలబడ్డాడు. 2024 ఎన్నికల్లో ఆయన సత్తా చూపించాడు. 2019లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భయపడేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఆరోపణలు చేయాలంటే. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా భయపడిపోయారు. అసలు చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రాలేకపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ లేదు అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి ఆయన బయటకు వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు ధైర్యం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే అనుకున్నారు, అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలి. ఆ పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకూడదు అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన బీజేపీతో మాట్లాడి బీజేపీని తెలుగుదేశం పార్టీని కలిపి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ 3 ఏకమై కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఆ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికంతా కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయన లేకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో చాలా కీలక పాత్ర పోషించింది, కింగ్ మేకర్ అయింది. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండకపోతే ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ సానుభూతి పరులు చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిపైన వ్యక్తిగతంగా దారుణంగా విమర్శలు చేయకూడదు. ఏ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలియదు. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడైనా వ్యక్తిగత దూషణలకు పోకుండా రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసేలా రాజకీయ నాయకులు నడుచుకోవాలి. అసలు 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా మారారంటే ఆయనకున్న ధైర్యమే అని చెప్పవచ్చు. వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా వారికి ఘాటుగా సమాధానం చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకున్న మరొక అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని యువకులు చాలా బాగా అభిమానిస్తారు.